హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేరుశెనగ కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వేరుశెనగని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/4 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని ఇలా వేయించుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న వేరుశెనగను వేసుకొని, నేను పొట్టుతోనే వేస్తున్నాను, పొట్టులు తీసేసైనా వేసుకోవచ్చు. వేయించిన తెల్ల నువ్వులు వేసుకొని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు వాటర్ వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే వేస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ ఇందాక బ్లెండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని వేయించుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా, రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకుంటే వేరుశెనగ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. అంటే స్వీట్ షాప్ స్టైల్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఖర్జూరం, 1/4 కప్పు బాదం, 1/4 కప్పు పిస్తా, 1/4 కప్పు కాజు తీసుకోవాలి. ఖర్జూరాన్ని విత్తనాలు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఖర్జూరాన్ని స్మాష్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా అంతా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయింది కదా, ప్లేట్ పక్కకు తీసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని లడ్డూలు చేసుకోవాలి. ఎంతో టేస్టీ, హెల్తీ, షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయాయి. కాల్షియం రిచ్ స్వీట్ రెసిపీ నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఖర్జూరం తీసుకొని విత్తనాలు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. తెల్ల నువ్వుల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా లడ్డూలు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. నువ్వులు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఆప్షనల్ మాత్రమే, వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 బౌల్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. గసగసాల్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలు చేసుకోవాలి. నెక్స్ట్ గసగసాలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ, హెల్తీ, కాల్షియం రిచ్ నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 కప్పులు పచ్చి కొబ్బరిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా కలుపుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు తురుముకున్న బెల్లంని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని
తీసుకొని స్మాష్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అంతా కలుపుకుంటూ మరి ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. ఇలా సాఫ్ట్గా ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి డ్రై అయిపోతే లడ్డూలు చేసుకోవడానికి రాదు. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూలు చేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఈ లడ్డూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.